గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మళ్ళీ. మీతో విషయం మాట్లాడదామని వచ్చా. చెప్పు. మహేశ్వరి నేను 1 minute. హలో. ఎస్ ఐల్ కాల్ యూ లేటర్. ఓకే సారీ మళ్ళీ చెప్పు. నేను మహేశ్వరి ఎలా జరిగిందో తెలియడం లేదన్నయ్య. ఆ రోజేమో అఘోరాలు మన అమ్మాయిని చంపడానికి చూశారు. ఈ రోజేమో ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలు చనిపోయాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఈ ఇంటికి ఏదో అరిష్టం జరగబోయేటట్టుందండి. ఏదో దుష్ట శక్తి ప్రభావం స్పష్టంగా గోచరిస్తోంది. ఏది వరుడి జాతకం? ఏమిటిది? మరణించిన వాడి జాతకం తెచ్చి నాకు చూపిస్తావా? మరణించిన వాడి జాతకమా? అతనిప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు స్వామి. అసంభవం! అతడు మరణించి 2 రోజులైంది. ఈ జాతకమే నిజమైతే అతడు బతికుండడం అబద్ధం. అతడు బతికుండడమే నిజం అయితే ఈ జాతకం అతడిది కాదు. మావయ్య ఏంటి ఈ టైంలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు? పెళ్లి ముహూర్తం పెట్టిద్దామని నీ జాతకం స్వామీజీకి చూపించాను. అది చూసి నువ్వు చనిపోయి 2 రోజులయ్యిందని చెప్పాను. నన్ను కళ్ళ ముందు ఉంచుకొని నేను చనిపోయానంటే మీరెలా నమ్మారు మావయ్య? నేను విన్న ఆ సత్యాన్ని నమ్మాలో, కళ్ళారా చూస్తున్న ఈ నిజాన్ని నమ్మాలో నాకు అర్థం కావట్లేదు రాహుల్. స్వామీజీ మాటల్లో అసత్యం ఉండదు. ఆయనెప్పుడూ మా క్షేమాన్ని కోరుకునే వ్యక్తి. ఆయన మాట కాదని మహీతో నీ పెళ్లి జరిపించలేను. నువ్వు అమెరికా వెళ్ళిపో రాహుల్. సారీ. విశ్వనాథం! నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఆ ముసలోడు నీకు చచ్చిన వీడి గురించి చెప్పాడు గాని వీడిలో ఉన్న నా గురించి చెప్పలేదా? పెళ్లి ముహూర్తం పెట్టించుకురా మావా అంటే నీ చావు ముహూర్తం పెట్టించుకుని వచ్చావు. ఉంచను. నా కట్టుపడే వాళ్ళెవ్వరిని ఉంచను. ఎవరు? చూస్తావా? అసురా! అంధకాసురా! రాజేశ్వరి! 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 ఏయ్! నువ్వు అరిచే అరుపు గాని కేక గాని ఎవ్వరికీ వినపడదు. Majare mama, majare.
మళ్ళీ ఏమిటి ఏమిటి నౌ హీజ్ ఓకే. కానీ చిన్న మెదడుకి బలమైన గాయం అవడం వల్ల చూడడం వినడం తప్ప ఆయన నుండి ఏ విధమైన స్పందన ఉండదు. తిరిగి ఆయన మామూలు మనిషి కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేం. 4-5 రోజుల తర్వాత మీరు ఆయన ఇంటికి తీసుకెళ్లి ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇప్పించుకోవచ్చు. మహి ఇంట్లో అందరూ నన్ను అదృష్ట జాతకురాలు అంటారు, కానీ అది అబద్ధం. మళ్ళీ నేను నష్ట జాతకురాల్ని. ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం నేనే. ఏ ఏ ఏంటా ఏడుపు పిచ్చి పిల్ల? మళ్ళీ రేపు నన్ను గుడికి తీసుకెళ్ళవా? గుడిక నాన్న పేరిట అర్చన చేయించాలి. ప్లీజ్ మళ్ళీ నా కోసం. ఏ నువ్వు గుడికి వెళ్ళాలి అంతేగా? నీ మనసులో వీడున్నాడా? అవును రాహుల్, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది మళ్ళీనే. ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పే లోపునే నాన్నగారికి ప్రమాదం జరిగింది. దయచేసి నన్ను అర్థం చేసుకో రాహుల్. ఆ కన్య నిండు మనస్సుతో నిన్ను ఇష్టపడి మనువాడిన తరువాత బలి ఇస్తేనే నీ కోరిక సిద్ధిస్తుంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ మలి. మహి అంతా చెప్పింది. మహి సెలెక్షన్ సూపర్. తొందరలోనే మీ పెళ్లి చూసి అమెరికా వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను కూడా మీతో పాటు గుడికి రావచ్చా? దానికే ఉంది రా. డ్రైవింగ్ బాగా చేసేవాడు లైఫ్ని కూడా స్మూత్గా డీల్ చేస్తాడంట. మా మహి చాలా లక్కీ గర్ల్. నేను వచ్చిన రోజునే అసలు మీ ఇద్దరి విషయం నాకు చెప్పేస్తుంటే ఆ రోజే మ్యాటర్ క్లోజ్ అయిపోయేది కదా. ఎప్పుడేం జరగాలో అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతోందో నీకు తెలీదురా. ఏమైంది మళ్ళీ? బ్రేక్ ఫెయిల్ అయింది. దూకే మహి, దూకే. నువ్వు బయటికి దూకే నేను చెప్తున్నాను. నువ్వు దూకే. వద్దు, అరే. వద్దు. ప్రమదం
వెళ్ళిపో రాహుల్.